వచ్చే ఎన్నికల్లో వెలమ కులస్తులకు 5 పార్లమెంటు 23 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్క చిన్నబాబు డిమాండ్ చేశారు. విశాఖలో వెలమ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాల్లో వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్టు తెలిపారు. వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని ఎడల రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రెసిడెంట్ చుక్కా చంద్రబాబుని ఈరోజు సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు రాష్ట్రంలోని వివిధ వెలమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, వెలమ పెద్దలు ఈ సమావేశానికి ఇచ్చేశారు. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద 30 లక్షలకు పైగా జనాభా ఉన్న మాకు రాజకీయంగా చాలా అన్యాయం జరుగుతుంది. మేము అణగదొక్కబడుతున్నాం. రాను అణగదొక్కబడిన తనాన్ని గుర్తించి ఈరోజు వెలమ సోదరులందరూ ఏకీభావంతో ఈ రాజకీయ పక్షాలకి గుణపాఠం చెప్పాలి. మన తాలూకా ప్రాధాన్యత మనం కాపాడుకోవాలి, మన హక్కులు మనం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఉన్న వెలమ పెద్దలందరూ రమారమి 100 మంది ఇక్కడ సమావేశమైంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్ని రాజకీయ పక్షాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద ఒక 22 అసెంబ్లీ స్థానాలు, ఒక 6 పార్లమెంట్ స్థానాలు, అట్లీస్ట్ ఒక 5 పార్లమెంట్ స్థానాలైనా మాకు కేటాయించాలి. మా జనాభా దామాషా ప్రకారంగాన లేని ఎల్లా ఏ రాజకీయ పార్టీని కూడా విస్మరించే పరిస్థితి లేదు. మాలో సహనం నశించిపోయింది. మా జాతుల ఔన్నత్యమని, గొప్పతనమని, శాంతి ఇవి అనుకుగా తీసుకొని మమ్మల్ని విస్మరిస్తే తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సంసిద్ధులుగా మేమందరమే ఉన్నాం. ఇదే కాకుండా రాబోయే కాలంలో అంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టాలి. అలాగే ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించాలని సమావేశంలో అందరూ కూడా వారి బాధల్ని దీని ద్వారా రాజకీయ పక్షాలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా తీర్మానించడమైంది ఈరోజు సమావేశంలో. అంచేత ఏంటంటే ఇటుపైన రాజకీయ పక్షాలు మా ఉనికిని గుర్తించి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఉత్తరాంధ్ర గురించి మేము ఇక్కడ చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలోని మాకు రమారమ్మ ఒక 5 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి. ఉత్తరాంధ్ర 5 అసెంబ్లీలో విశాఖ ఉత్తర, విశాఖ దక్షిణ, విశాఖ సౌత్, పెందుర్తి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం ఈ స్థానాలు కేటాయించాలి. ఇంతకుముందు కూడా ఈ స్థానాల్లోని మాకు రాజకీయ ప్రాధాన్యత ఇంతకుముందు మాకు కలిగించారు. ఇటుపైన కూడా అదే రాజకీయ ప్రాధాన్యత రాజకీయ పక్షాలు మాకు కలిగించి మా ప్రాధాన్యత గుర్తించాలి. లేని ఎల్లా మేము రాజకీయ పక్షాలకి వ్యతిరేకం కూడా ఉండడానికి తగిన బుద్ధి చెప్పడానికి కూడా మేము సంసిద్ధులుగా ఉన్నామని మనవి చేసుకుంటున్నాను. అదే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, గజపతినగరం, ఎస్కోట, విజయనగరం ఈ 4 అసెంబ్లీ స్థానాలు కూడా మాకు ఇదివరలో కేటాయించారు. ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ స్థానాలు మా వెలమ జాతికి కేటాయించి రాజకీయ పక్షాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రీకాకుళంలోని టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట ఈ 3 అసెంబ్లీ స్థానాలు కూడా మాకు వెలమలో కేటాయించాలి. అలాగే పార్లమెంటు స్థానాలు అనకాపల్లి, వైజాగ్, విజయనగరం ఈ 3 కూడా పార్లమెంటు స్థానాలు ఏలూరు, శ్రీకాకుళం ఈ పార్లమెంట్ స్థానాలు కూడా మాకు కేటాయించాలి. ఇంకా రాజకీయం కూడా మాకు పునర్విభజనలో, శాసనసభ పునర్విభజనలో మాకు నష్టం జరిగింది. ఎందుకంటే మాది పార్వతీపురం, కురపాం, సాలూరు ఇవి రిజర్వేషన్ రూపంలోని ఎస్సీ ఎస్టీలు పోయి, కానీ ఇంతకుముందు మా వెలమ జాతికే అవి కేటాయించేవారు. ఇప్పుడు దానివల్ల ఆ నష్ట నివారణ భారీగా మా జాతికి జరిగింది. కాబట్టి దాని సప్లిమెంటరీగా మాకు ఏంటంటే కార్పొరేషన్లో కానీ శాసన మండలిలో కూడా అది ఆ నష్ట నివారణని
తొలగించి మాకు న్యాయం చేయాలని మా వెలమ జాతి అందరూ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు.